హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా సుధీర్ బాబు నటించిన హరోం హర. 90s పీరియడ్లో కుప్పం ఏరియాలో బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి, అదే మన హీరో, ఒక కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అవుదామని వస్తాడు. అలా వచ్చిన వాడు గన్ స్మిత్గా ఎలా మారాడు, గన్ స్మిత్గా మారిన తర్వాత ఆ ఊరికే దేవుడిగా ఎలా మారాడు అనేదే ఈ కథ. సింపుల్గా చాలా సినిమాల్లోనే చూసేసినట్టు ఉంది కదా స్టోరీ, బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద టేకింగ్ చాలా బాగుంది, పిక్చరైజేషన్ చాలా బాగుంది. సినిమాలో ఉన్న క్యాస్ట్ మొత్తం కూడా కుప్పం స్లాంగ్ని బాగా ఫాలో అయ్యారు. ఎందుకంటే 90sలో కుప్పంకి ఒక స్లాంగ్ ఉండేది, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి డిజైన్ చేసుకున్న స్టోరీ ఇది. నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. 90sలో కుప్పంలో డెఫినెట్గా తీసుకెళ్ళడానికి కెమెరా వర్క్ కూడా చాలా బాగా దోహదపడిందని చెప్పుకోవాలి. మేజర్గా సినిమా మొత్తం సుధీర్ బాబు అండ్ విలన్ మధ్యన జరుగుతూ ఉంటుంది. బట్ నాకున్న ఏకైక కంప్లైంట్ ఇది, నేను ఫస్టే చెప్పేస్తున్నాను. సో నాకున్న ఏకైక కంప్లైంట్ ఏంటంటే చాలా రొటీన్గా మారిపోతుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఫస్ట్ హాఫ్ ఎంత హైలో వదిలిపెడతారో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం లో అయిన ఫీలింగ్ వస్తుంది మనకి. సుధీర్ బాబు డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ ఆల్సో క్రెడిట్ టు ద డైరెక్టర్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని భలే వాడుకున్నారు అండ్ బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. సుధీర్ బాబు ఆ కట్అవుట్కి తగ్గట్టు ఎలివేషన్లు పడ్డాయి, సుధీర్ బాబు ఆ కట్అవుట్కి తగ్గట్టు ఒక రకంగా చెప్పాలంటే స్టోరీ కొంచెం సెకండ్ హాఫ్లో ల్యాగ్ అయినా సరే ఒక మంచి సినిమానే చూశాను నేనైతే. ఈ మధ్య కాలంలో ట్రైలర్స్ చాలా ఎక్కువ ప్రామిస్ చేస్తూ సినిమా అంతగా డెలివర్ చేయట్లేదు. దాట్ ఈస్ వాట్ ఐ విల్ సే దిస్ మూవీ ఆల్సో. నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ మూవీకి నాకున్న మేజర్ కంప్లైంట్ ఇస్ సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఆర్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ టైంకి ఆల్మోస్ట్ విలన్ దొరికేస్తాడు భయ, కానీ మన హీరో వదిలేస్తాడు. మరి సెకండ్ హాఫ్ రావాలి కదా, అందుకని సెకండ్ హాఫ్ మొత్తం మళ్ళీ విలన్ హీరోని ఏదో చేయాలని కోరుకోవడం అదంతా నడుస్తుంది సెకండ్ హాఫ్. మూవీకి బిగ్గెస్ట్ అసెట్ మాత్రం టేకింగ్ అండ్ సుధీర్ బాబు గారి యాక్షన్ అండ్ ఇస్ ఫిజిక్ చాలా బాగా చేసుకున్నారు అండ్ ఇట్ ఇస్ రియలీ ఆన్ స్క్రీన్ లుకింగ్ వెరీ గుడ్. ఫాదర్ సన్ రిలేషన్ కూడా బాగా చూపించారు. అంటే డెప్త్గా వెళ్ళలేదు బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్. మాలవికా నాయర్తో లవ్ స్టోరీ కొంచెం అన్యాచురల్గా అనిపిస్తుంది బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. తనది కూడా ఒక కొంచెం ప్రామినెంట్ రోలే ఉంటుంది, విచ్ వేర్ ఇస్ లైక్ తను ఏదైనా ఐ విల్ బ్యాక్ యూ అన్న మెంటాలిటీతోనే ఉంటుంది హీరోతో. అలాగే సునీల్కి ఒక మంచి రోల్ పడింది. ఐ వుడెంట్ సే ప్రామినెంట్ బీభత్సమైన రోల్ అని నేను చెప్పను, కానీ కంటిన్యూస్గా హీరో పక్క నుండి హీరోని డ్రైవ్ చేస్తున్న ఫోర్స్ లాగా పనిచేస్తుంది సునీల్ క్యారెక్టర్ అయితే. ఒక లవ్ సాంగ్ ఉంది, అది కూడా ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫస్ట్లో ఒక సాంగ్ వచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇది కొంచెం యాక్షన్ బ్లాక్లో ఉండుంటే బాగుండేదేమో అని అనిపించేలా ఉంది సాంగ్. బట్ యాక్షన్ బ్లాక్స్ అండ్ సెట్ పీసెస్ మ్యాన్ అమేజింగ్. అసలు యాక్షన్ చాలా బాగా తీశారు, చాలా బాగుంది. స్క్రీన్ మీద చూడడానికి కూడా కొంచెం సెట్స్ కొంచెం అన్యాచురల్గా అనిపించాయి. ప్రాబబ్లీ 90s టైం అని చెప్పి సెట్స్ ఆ టైంలో తీసుకెళ్దాం అనుకున్నారు, విచ్ డెంట్ వర్క్అవుట్ ఫర్ మీ వెల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ సినిమా బాగుంది, ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్ ఐ విల్ సే. బట్ సుధీర్ బాబు గారికి ఒక మంచి సినిమా పడిందని చెప్పుకోవాలి. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.